ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా. దీనికి కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. హాయ్ మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరొక న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మన ఏపీ ప్రజలందరూ చాలా మంది లేడీస్ మహిళలు ఎదురు చూస్తున్నారు. అదేంటంటే మరి మన ఏపీ గవర్నమెంట్ వారు టీడీపీ బీజేపీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం వారు మనకి హామీ ఇచ్చారు. అదేంటంటే మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం అన్నమాట. కాబట్టి మిత్రులారా, అది అతి తొందరలోనే మొదలు కాబోతుంది. అది ఎప్పుడంటే మరి వచ్చే నెల ఆగస్టు 15వ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతుంది. కాబట్టి మరి ప్రభుత్వం ఉన్నంత వరకు మరి ఎప్పటిదాకా ఉంటుందో అప్పటిదాకా కూడా మరి ఈ యొక్క పథకాన్ని ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. ఇది ఇంకా ఆపే ప్రసక్తే లేదు. కాబట్టి దృఢ నిశ్చయంతో ఎలాగైనా మొదలు పెట్టాలని మరి మరి మన సీఎం గారు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ యొక్క రోజు రానే వచ్చింది. మరి అది ఆగస్టు 15 నుంచి మొదలు కాబోతుంది మిత్రులారా గమనించండి. మీకు కొన్ని మీకు వివరాలు తెలియజేస్తాను ఈ యొక్క పథకం గురించి. మిత్రులారా, మనకి న్యూ బస్సెస్ కూడా రెడీ అయిపోయినాయి. మరి ప్రత్యేకంగా ఈ పథకం గురించి మన ఏపీ గవర్నమెంట్ వారు కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. మనకి ఇంచుమించు ఈ పథకానికి గవర్నమెంట్‌కి దాదాపుగా నెలకి 300 కోట్ల నుంచి 500 కోట్లు ప్రతి నెల మరి ఖర్చు కాబోతుంది. కాబట్టి మరి ప్రభుత్వం భారం అయినప్పటికీ ప్రభుత్వం వారు మరి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తున్నారు. మరి అంత భారం పడినప్పటికీ వారు ఎంతో ప్రేమతో మరి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తున్నారు. మరి మాక్సిమం అన్ని డిపోల్లో కూడా మరి స్టేట్ వైడ్‌గా ఏ డిపోస్ ఉన్నాయో బస్ డిపోస్ అన్ని డిపోల్లో కూడా కొత్త బస్సులు వస్తున్నాయన్నమాట. దీనికోసం ప్రత్యేకంగా బస్సులు రెడీ చేశారు. పాత వాటిని కూడా రీమోడల్ చేశారు. దాంతో పాటుగా ఆ యొక్క బస్సుల్లో ఏం చేశారంటే సెపరేట్ సెక్షన్ పెట్టారన్నమాట. ఒకవైపు మహిళలకని చెప్పి ఖచ్చితంగా వాళ్ళొక మార్క్ కూడా వేస్తున్నారు. అది యెల్లో మార్క్, గ్రీన్ మార్క్ ఏస్తారు. కాబట్టి ఆ సీట్లలో మాత్రమే మరి ఉచిత ప్రయాణం మరి మహిళలు కూర్చోవాలి. మరి మిగతా సీట్లు మరి మరి న్యాయంగా చెప్పాలంటే ఒక ప్రయాణం వెళ్ళాలంటే లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు కాబట్టి మరి అందరూ లేడీస్ ఎక్కేస్తే మరి జెంట్స్‌కి అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి బస్సులో కూడా సగం సీట్లు లేడీస్‌కి, సగం సీట్లు జెంట్స్‌కి కేటాయించారన్నమాట. కాబట్టి ఆ సీట్‌లో ఉన్నంత వరకు మాత్రమే మీకు ఫ్రీ బస్ అనేది ఉంటుంది. కాబట్టి మిత్రులారా గమనించండి. మరొకసారి చెప్తున్నాను. ప్రతి బస్సుకి కూడా సగం సీట్లు మహిళలకు కేటాయించడం జరిగింది. సగం సీట్లు జెంట్స్‌కి. కాబట్టి మరి వారు కూడా టికెట్లు కొనుక్కొని ప్రయాణిస్తారు కాబట్టి వారికి ఎటువంటి అసౌకర్యం కల్పించకూడదని చెప్పి ప్రభుత్వం గమనించి ఈ యొక్క రూల్ తెచ్చారన్నమాట. కాబట్టి కేవలం మీకు మార్క్ ఉంటుంది. ఆ సీట్‌లోనే మాత్రం కూర్చోవాలి మిత్రులారా. మీరు గమనించాలి. ఇది కేవలం ఉమ్మడి జిల్లాలో మాత్రమే ఎలిజిబిలిటీ మనం ప్రభుత్వం వారు ఇచ్చారన్నమాట. కాబట్టి మరి స్టేట్ వైడ్ అయితే దాదాపుగా మరి నాన్ స్టాప్ బస్సులుంటాయి, లగ్జరీ బస్సులుంటాయి, మరి చాలా టైప్ బసెస్ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం మరి ఇంకెక్కువ భారం పడుతుంది. కాబట్టి మిత్రులారా, ఇది కూడా మంచి అవకాశమే. మరి ఉమ్మడి జిల్లాల్లో ఇంతకుముందు మనం ఉమ్మడి జిల్లాల్లో ఏ బస్ స్టాప్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా మీరు అదే జిల్లా నుండి ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళినా కూడా మహిళలైతే మీకు ఉచిత ప్రయాణం మీరు రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు. మిత్రులారా గమనించండి. మిత్రులారా, దాంతో పాటుగా ముఖ్యంగా మీరు ఏమేమి క్యారీ చేయాలో ఈ వీడియో కింద మీకు చెప్తాను మిత్రులారా, గమనించండి. మరి ఈ వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు మిత్రులారా. కాబట్టి మనకి కొత్త బస్సులు కూడా వచ్చేసినాయి. కాబట్టి చాలా మంది ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ చేద్దామని గమనించి మరి మిగతా రాష్ట్రాల్లో జరిగిన కొన్ని పొరపాట్లను కూడా గమనించి మన ప్రభుత్వం వారు అవేమి ఇక్కడ ఈ రాష్ట్రంలో జరగకుండా కొన్ని యొక్క మంచి ఐడియాస్‌తో వాళ్ళు ముందుకొచ్చారన్నమాట మిత్రులారా. ముఖ్యంగా మన గవర్నమెంట్ ఏం చేయబోతుందంటే అందరికి కూడా టికెట్ ఇవ్వబోతుంది. అది జెంట్స్‌కి, లేడీస్‌కి. జెంట్స్‌కి అయితే టికెట్ కొంటారు కాబట్టి వాళ్ళు టికెట్ ఇస్తారు. లేడీస్‌కి కూడా మీరు అనుకోవచ్చు, మేము టికెట్ కొన్నాం కదా! మేము డబ్బులు ఇవ్వట్లేదు కదా! మాకేం టికెట్ అని. కానీ గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే మీకు అయ్యే ఖర్చు గవర్నమెంట్ ఎంత భరిస్తుందో తెలియజేయడం కోసం వారు ఏ ప్రయాణించి ఏ గమ్యానికి వెళ్తున్నారో ఆ యొక్క పూర్తి వివరాలతో పాటు ఆ యొక్క టికెట్ చార్జెస్ ఎంత అనేది ఆ టికెట్ అనేది మీకు పైన ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద వాళ్ళు ఇస్తారన్నమాట. ఆ టికెట్ అనేది మీకు ఇస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ దృష్టిలో మీరు ఎంతలా మీరు ఆ యొక్క ప్రయాణాలు చేస్తున్నారు, వాళ్ళు కూడా ఎంతమంది ప్రయాణాలు చేస్తున్నారు ఒక అంచనాకి రావాలి కాబట్టి
అంచనా కోసం మరియు మీకు గవర్నమెంట్ బెనిఫిట్స్ అందుతున్నాయన్న ఉద్దేశంతో వారు తెలియజేయని ఉద్దేశంతో వారు కూడా ఈ టికెట్ అనేది శాంపుల్ టికెట్ అనేది వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా గమనించండి. దాంతో పాటుగా మనకి ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మీకు చూపిస్తాను చూడండి. మనకి 15 ఆగస్టు నుంచి మనకి ఆ రోజు నుంచి వాళ్ళు మన సీఎంగా స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి గమనించండి. ఇది కేవలం ఉమ్మడి జిల్లా పరిధిలో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం. కాబట్టి మంచి అవకాశం. మరి ఎవరైతే మరి ఉపయోగించుకోండి మిత్రులారా. అలాగే మరి రాష్ట్రంలో మహిళలందరికి కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం ఉంది. తర్వాత మీకు ఎటువంటి ఛార్జ్‌లు అనేది కూడా వాళ్ళు వసూలు చేయడానికి అవకాశం లేదు. ఇన్ కేస్ వసూలు చేస్తే మీరు గట్టిగా అడగొచ్చు. మరి మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పి మిత్రులారా గమనించండి. మరి దీని అర్హత ఏమై ఉండాలంటే కేవలం మీరు మన ఏపీ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. మీరు చెందిన వారై ఉండాలంటే మిత్రులారా మీరు ఏదో ఒక ఐడీ ప్రూఫ్ అనేది చూపించాల్సి ఉంటది. కింద మీకు చెప్తాను మిత్రులారా. ఏ ఒక ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లాలన్నది. ఖచ్చితంగా మీరు ఆ యొక్క ఐడీ ప్రూఫ్ అనేది చూపించాల్సి ఉంటుంది. మనం ఏపీ స్టేట్‌కి సంబంధించిన వారే ఉన్నట్టుగా వాళ్ళకి చూపించాలి. తర్వాత దీనికి వయసుతో ఎటువంటి సంబంధం లేదు. అది చిన్న పిల్ల కానించి ముసలి, ముతక వరకు కూడా మీరు ఎటువంటి ఆ యొక్క వయసుతో సంబంధం లేదు. అందరికి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మాట ఉమ్మడి జిల్లాల పరిధిలో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్ళొచ్చు మిత్రులారా. కాబట్టి గమనించండి. దీనికి ఏమి కావాలంటే మెయిన్‌గా ఆధార్ కార్డ్ కంపల్సరీ క్యారీ చేయాలి. ఇప్పటిదాకా మీరు చాలా మంది ప్రయాణంలో మనకి ఆధార్ కార్డ్‌తో పని లేదనుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మీకు ఖచ్చితంగా ఆధార్ కార్డ్‌తో పని ఉంది. ఇన్ కేస్ మీ ఆధార్ కార్డ్ లేకపోతే మన ఏపీ స్టేట్‌లో మీరు నివాసం ఉంటున్నట్టు ఏదో ఒక చిరునామా రుజువు అనేది చూపించాల్సి ఉంటుంది. అది ఓటర్ కార్డ్ అయినా, లేదా డ్రైవింగ్ లైసెన్స్ అయినా, లేదా పాన్ కార్డ్ అయినా ఇలా ఏదైనా కూడా పాన్ కార్డ్‌లో మన ఏపీ స్టేట్ ఉండదు కదా! అది చెల్లదు. మిగతా ఏదన్నా గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ అనేది ఒకవేళ పెద్దవారైతే సీనియర్ సిటిజన్ కార్డులు చూపించొచ్చు. ఇలా ఏ కార్డ్ అన్నా అది కేవలం మీరు ఏపీ గవర్నమెంట్ వారు చెందిన వారైతే మాత్రమే మీకు ఆ టికెట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు మిత్రులారా. అది గమనించి మిత్రులారా మీరు మర్చిపోకుండా ఆగస్టు 15 నుంచి మీరు ఎక్కడికి ఎటువంటి ప్రయాణం అవసరం ఉన్నప్పుడు కూడా మీరు కేవలం ఆధార్ కార్డ్ అనేది మీరు క్యారీ చేయండి మిత్రులారా. ఇది సమాచారం. కాబట్టి అందరూ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. కాబట్టి కేవలం మనకి 20 రోజుల లోపు మాత్రమే ఆ యొక్క పథకం మొదలు కాబోతుంది. కాబట్టి చక్కగా మీరు మొదట్లోనే కొంచెం కంగారు పడకండి. కొద్దిగా మనకు కొంచెం ఫ్రీ అవుతుంది కాబట్టి మిత్రులారా మొదట్లో అందరూ ఒకేసారి కొంచెం కంగారు పడతారు. ట్రై చేద్దామని చెప్పి అలా కంగారు పడి కూడా ఎలాగ మనకి పథకం మనం ఈ గవర్నమెంట్ ఉన్నంత కాలం ఈ పథకం ఉంటుంది కాబట్టి కంగారు పడకుండా మీకు ఇన్ కేస్ మీకు అవసరం ఉంటే ఖచ్చితంగా మీకు ప్రయాణాలు చేసుకోవచ్చు. లేదు జనరల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేద్దాం. పలానా చోటుని పలానా చోటుకెళ్ళి ఆ చోటు చూసి వచ్చేద్దాం ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా అన్న వాళ్ళైతే కొన్ని రోజులు ఆగండి. ఆగిన తర్వాత మీరు తిరిగి వెళ్ళొచ్చు మిత్రులారా. కాబట్టి ఇది సమాచారం మిత్రులారా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.